ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. శివ మహాపురాణం రెండవ భాగము. పరమశివుని లీలామూర్తులలో 13వ మూర్తి హరిహరమూర్తి. అనగా ఆయన శరీరంలో సగ భాగమును శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకొని శరీరంలో సగ భాగమును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు. నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవలసినది అని పార్వతీదేవి నారాయణుని ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామా స్తోత్రము. ఈ శివాష్టోత్తర శతనామా స్తోత్రమును ఆధారము చేసుకొని పార్వతీదేవి శంకరుని శరీరంలో అర్ధభాగమును పొందింది. అది 14వ స్వరూపము. దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమై కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోష వేళలో చదవడం ఇహమునందు సమస్తమైన కోరికలను తీరుస్తుంది. పరలోక సుఖమును భగవంతుని అనుగ్రహమును మనయందు ప్రసరింపజేస్తుంది. మీరు ఆ పనులు చేయడం మీ విధిగా భావించి పనులను చేస్తారు. శివపురాణమును ఒక కథగా వినే ప్రయత్నం మీరు చేయకూడదు. అలా చేస్తే అది మీ జీవితమును అభ్యున్నతి మార్గం వైపు తీసుకెళ్లదు. శివపురాణం మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనం ఆలోచించాలి. ఈశ్వరుడిని చూడాలి అనే తాపత్రయం మీరు సృష్టి స్థితి లయ అనుసంధానం నిరంతర ప్రక్రియగా చేయడంలో ఉంటుంది. సర్వజ్ఞత తృప్తి రణాధిబోధం స్వతంత్రత నిత్యమలుప్త శక్తిం అనంత శక్తిచ్చ విభుర్విధిజ్ఞాత షడాహురంగాని మహేశ్వరస్య అంది శాస్త్రం. కొన్ని విషయములను కన్ను చూసిన మనస్సు వాటిని పట్టుకోదు. మనం ఒక చోట కూర్చుని కంటితో అన్నిటినీ చూస్తున్నా అలా చూస్తున్న వాటిలో కొన్నింటిని మాత్రమే మనం గుర్తుపెట్టుకోగలము. కానీ ఈశ్వరుడు అలా కాదు. మహేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయగతమైన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు. మీ మనస్సును ఈశ్వరుని పాదముల మీద పెట్టగలిగితే ఈశ్వరుడు మీ వెంట పరుగెడతాడు. మీ మనస్సు అక్కడ పెట్టడానికి మీరు చేస్తున్న పరిశ్రమ పూజ అని పేరు. అలా భగవంతుని యందు మనస్సును కేంద్రీకరించి పూజ చేయడం అలవాటు చేసుకోవాలి. అది అలవాటు అయితే మీరు ఏ ప్రదేశంలో ఉన్న పూజ చేసుకోగలుగుతారు. కాబట్టి పరమేశ్వరుడు హృదయగతాభిప్రాయమును పట్టగలిగినవాడు. దీనిని సర్వజ్ఞత అంటారు. సర్వజ్ఞత స్వతంత్రత అనేవి రెండు ఈశ్వరుడితో ముడిపడి ఉంటాయి. ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్న ప్రాణుల హృదయాంతర్గత భాగములను తాను చూస్తాడు. చూసి ఆ భావముల పరిపుష్టి చేత మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు. పైకి చూస్తే ఈ విషయము మీకు ఒక్కనాటికి దొరకదు అనబడే ఈ విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు. ఇది మహేశ్వరార్చనము. ఈ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడు అయ్యారు ఎలా? మొట్టమొదట ఆలోచన బయటకు వస్తూనే మనస్సుకి ఒక అలవాటు ఉండాలి. మీకు కూడా మీ మనస్సుకు తర్ఫీదు ఇవ్వడం రావాలి. నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం. ఏమి చెప్పాలంటే సాధారణంగా ఎడమవైపు నిద్రపొమ్మని శాస్త్రం చెబుతుంది.
మీరు నిద్ర లేవగానే నీ దృష్టి ప్రసారం తిన్నగా మీరు ఆరాధించే దేవతా స్వరూపము మీద పడాలి. అలా లేవగానే దేవతా స్వరూపమును చూడడం మొదటిగా మనస్సుకు మీరు అలవాటు చేసుకోవాలి. అంతేకాని టైం అయిపోతుంది అని గడియారం వంక చూస్తూ కంగారుగా లేవడం అలవాటు కాకూడదు. నిద్ర లేవగానే మీ తలను తిప్పి కళ్ళు విప్పితే మొట్టమొదటి దృష్టి పరమేశ్వరమూర్తి మీద పడటం చేత పరావర్తనం చెంది ఆ పార్వతీ పరమేశ్వరులు లేక లక్ష్మీనారాయణుల దర్శనం జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టే ముందు మనస్సునందు మరల సముద్రవసనే దేవి ప్రస్తుత స్థలమండలే సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే అనే శ్లోకం చెప్పి క్రిందకి దిగగానే గురువుగారు మీరు నాకు ఉపదేశం చేశారు. మీరు చెప్పిన బుద్ధితో ఈరోజు నా రోజు గడుచుగాక అని నేల మీద పడి గురువుగారి పాదములను ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి వారి పాదములకు శిరస్సు తటించి పైకి లేవాలి. ఇది మీకు అలవాటు అయితే మీకు తెలియకుండా మీకు మొదటి ఆలోచన రావడానికి సాక్షి అవుతుంది. ఇప్పుడు ఈ ఆలోచనను మీరు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది స్థితికారకత్వం. లలితా సహస్రంలో అమ్మవారికి భావనామాత్ర సంతుష్టాయై నమః అని ఒక నామం ఉంది. ఈ భావన చేత ఆవిడ సంతుష్టురాలవుతుంది. మీ మనస్సులో మీరు మంచి భావన చేస్తుంటే అక్కడ ఆమె ఆనందిస్తుంది. మనలో ఉన్న శక్తి అంతా ఆవిడే. అక్కడ ఉన్న ప్రకృతి వికారమైన శరీరము ఆవిడ. ఇది ఆయనను కోరుతుంది. దీనిని దానితో కలపాలని ఆవిడ తెరపైకెత్తుతుంది. ఇది మాయా అన్న యవనికను ఒక రోజున పైకి ఎత్తేస్తుంది. అప్పుడు మీరు దానితో కలుస్తారు. అప్పుడు మీరు జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసిన మహేశ్వర స్వరూపము. అంతేకాని మహేశ్వర స్వరూపమనగా ఏదో దేవతలందరి చేత పూజింపబడేవాడు అని అనుకోకూడదు. అలా అనుకోవడం దోషం కాకపోవచ్చు. కానీ మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది. కానీ ఇది మీరు నిత్య జీవితమందు అలవాటులోకి తెచ్చుకోవలసిన ప్రక్రియ. మీరు ఇలా దర్శనం చేస్తూ వెళ్తున్నట్లయితే మీ లయ పరమశివుడు నిద్రలేవగానే మిమ్మల్ని ఎవరైనా మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు అని అడిగినట్లయితే అప్పుడు మీరు ధైర్యంగా నేను ఇప్పటి వరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉన్నాను అని అది నా నిద్ర అని చెప్పగలగాలి. ఎందుచేత నేను నా నిద్రను పడుకోబోయే ముందు అలా స్వీకరించాను. నేను లేచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దర్శనమేనా నా మేలుకొనుట, నా పూజామందిర ప్రవేశము, స్థితికర్త ప్రార్థన, నా నిన్నటి రోజు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల సంహారము. అది మహేశ్వర స్వరూపముగా నా చేతన ఉపాసన చేయబడిన కాలము. కనుక నేను మహేశ్వరోపాసన చేత మరొక మహేశ్వరుడను అయినాను. ఇది మీ జీవితమందు రావలసిన ప్రక్రియ. ఇలా చేయగా భ్రమర కీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపమును పొందుతారు. ఇలా కాకుండా వేరొక రకమైన ఆలోచనతో వ్యగ్రతతో జీవితం వెళ్ళిందంటే అసలు ఆత్మలోంచి విడివడంలో మీకు కృతజ్ఞతాభావం కలగదు. మహేశ్వర శబ్దం గురించి తమీశ్వరానం పరమం మహేశ్వరం తం దేవతానం పరమం చ దైవతం
దేవతలు అందరూ కూడా ఎవరికి ప్రార్థన చేసి నమస్కరిస్తారో, సర్వ జగత్తును ఎవరు నియమించి పోషించి రక్షిస్తారో, ఎవరు దీనికి నిలబెడుతున్నారో, ఎవరు దీనిని తనలోకి తీసుకుంటున్నాడో వారే మహేశ్వరుడు. వాడు సర్వ జగన్నియామకుడు. వారు పరబ్రహ్మయ్యి ఉన్నాడు. ఇటువంటి పరబ్రహ్మను ఎక్కడ దర్శనం అవుతుంది? దానిని మనం చూడగలమా? దీనికి శాస్త్రం సమాధానం చెప్పింది. మహేశ్వర దర్శనం చేయడానికి ముందుగా మీకు మహేశ్వర దర్శనం చేయాలన్న తాపత్రయం కలగాలి అని చెప్పింది. ఒక్కొక్కరు చాలా పెద్ద చదువులు చదువుకుంటున్నారు. అలా చదువుకోవడం గొప్ప కాదు. అలా చదువుతున్న చదువును నిరంతరం ఎవరైతే అనుష్ఠానంలోకి తెచ్చుకుంటారో వారు గొప్పవారు. అటువంటి వారు మహాపురుషులు అవుతారు. చదివిన విషయమును ఆచరణలో పెట్టడానికి శ్రద్ధ కావాలి. చెప్పాం కాదు, అనుష్ఠానంలో ఉండాలి. ఈశ్వరుడు సర్వసాక్షి ఆయన చూస్తున్నాడు అనే బెరుకు మీకు ఉన్నట్లయితే ఒకడు చూసి మిమ్ము మెచ్చుకోవాలని మీరు పనులు చేయరు. ఆ పనులు చేయడం మీ విధిగా భావించి పనులను చేస్తారు. శివ పురాణమును ఒక కథగానే వినే ప్రయత్నం మీరు చేయకూడదు. అలా చేస్తే అది మీ జీవితమును అభ్యున్నతి మార్గం వైపు తీసుకెళ్ళదు. శివ పురాణం మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనం ఆలోచించాలి. ఈశ్వరుడిని చూడాలి అనే తాపత్రయం మీరు సృష్టి స్థితి లయననుసంధానం నిరంతరం ప్రక్రియ చేయడంలో ఉంటుంది. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.